పాటల చార్ట్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అట్ట పైన పాటలు వ్రాసి వాటికి తగ్గట్టుగా చిత్రాలు గీయవచ్చు. మరియు చార్ట్ పైన పాటలు వ్రాసి వాటికి తగ్గట్టుగా చిత్రాలు గీయవచ్చు. పాటకు తగిన చిత్రాలు కత్తిరించి అతికించవచ్చు. పాటల చార్ట్ను పిల్లల ఎత్తులో పెట్టాలి. టీచర్ చార్ట్ను ఉపయోగిస్తూ పిల్లలకు పాటలు చెప్పాలి. నా పేర్లు నా పేర్లేకనా మరియు బ్లాక్ బోర్డును ఉపయోగించి కూడా పాటలు చెప్పవచ్చు. అమ్మా నాన్న అమ్మా నాన్న అక్క చెల్లి పిల్లలు స్వేచ్ఛగా పాటల చార్ట్ ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇలా ఉపయోగించడం వలన పిల్లలలో పూర్వ పఠన మరియు పూర్వ లిఖిత నైపుణ్యాలు పెంపొందుతాయి. ఉదాహరణకు, పాడే పాటను వ్రాయవచ్చు మరియు చదవవచ్చు అని. పదాలను చూపిస్తూ పాడడం ద్వారా ఎడమ నుంచి కుడికి మరియు పైనుండి క్రిందికి వ్రాస్తామని తెలుస్తుంది. పాటలోని పదాలను కూడా గుర్తుపట్టి పాడడానికి అవకాశం ఉంటుంది. నాన్న అక్క చెల్లి అందరం ఉండే మా ఇల్లు. ఇలా ప్రతిరోజు పిల్లలకు అవకాశం ఇవ్వాలి.